మలయాళ చిత్ర పరిశ్రమలోకి మరో వారసురాలు ఎంట్రీ ఇవ్వబోతుంది. సినీ కథ రచయితగా పరిశ్రమలోకి రావాలన్న ఆ వారసురాలు ఇప్పుడు హీరోయిన్గా అడుగుపెట్టబోతుంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ గారాల పట్టి విస్మయ తుడక్కం చిత్రంతో వెండితెరకు పరిచయం కాబోతున్నారు. తన్మయ ఎంట్రీ విషయాన్ని తెలియజేస్తూ మోహన్ లాల్ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. డియర్ మాయాకుట్టి, తుడక్కంతో నీ మొదటి అడిగే కావచ్చు, కానీ జీవితాంతం సినిమాతో కొనసాగే బంధమని కూతురికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. జూడా యాంటోనీ జోసెఫ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఆశీర్వాద్ సినిమాస్ పథకంపై యాంటోనీ పెరంబౌర్ నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. జూడా యాంటోనీ గతంలో సారస్ 2018 వంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు. కథా రచన అంటే ఆసక్తి ఉన్న విస్మయ సినిమాల్లోకి అడుగు పెట్టుతుండడంతో మలయాళ సినీ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఎలాంటి సబ్జెక్ట్లో ఆమె రానుందా అని ఇప్పటికే చర్చ మొదలైంది. పైగా 2018 లాంటి సర్వైవర్ థ్రిల్లర్ తీసిన జూడా యాంటోనీ ఈ మూవీ డైరెక్టర్ కావడంతో అంచనాలు పెరిగాయి. ఇన్స్టాగ్రామ్ వేదికగా చురుగ్గా ఉండే విస్మయ కుటుంబంతో కలిసి దిగిన ఫోటోలతో పాటు తన టూర్కు సంబంధించిన విశేషాలను పంచుకుంటూ ఉంటారు. అలాగే ఫిట్కే థాయిలాండ్లో మార్షల్ ఆర్ట్స్లోనూ శిక్షణ తీసుకున్నారు. మరోవైపు మోహన్ లాల్, ఆయన తనయుడు ప్రణయ్ వరుస చిత్రాలతో అలరిస్తున్నారు. మోహన్ లాల్ ఇటీవలే ఎంపురన్, తుడరుం చిత్రాలతో విజయాన్ని అందుకోగా ప్రణయ్ హృదయంతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. సో ఆల్ ది బెస్ట్ తన్మయ.